ఫ్లాష్ బ్యాక్. మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా, చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారని చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడే. End of flashback. ద క్రియేచర్ కమాండర్స్ 1980లో వచ్చిన వియర్డ్ వార్ టేల్స్ 93లో ఈ టీంని అపియరెన్స్ ఇచ్చారు. ఈ టీంని జేఎం డిమాటిస్ మరియు ప్యాట్ బ్రోడెరిక్ కలిసి క్రియేట్ చేశారు. క్రియేచర్ కమాండర్స్ యొక్క ఆర్జిన్స్ డీసీ కామిక్స్లో చాలా రకాలుగా ఉన్నాయి. అందులో గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, బ్రోంజ్ ఏజ్, మోడర్న్ ఏజ్లలో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఈ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గోల్డెన్ ఏజ్ని, డీసీలో వీటి ఆర్జిన్స్ చెప్పడానికి ద న్యూ 52 యూనివర్స్ని వాడుకుంటున్నాను. అసలు ఎవడండి ఈ జనాభాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1941 సంవత్సరం ఐరోపా ఖండం మొత్తం రెండవ ప్రపంచ యుద్ధంలో ఉంది. జర్మన్ నాజీస్ యూరోప్ని గడగడలాడిస్తున్నారు. అమెరికా యుద్ధంలో వెపన్స్ అమ్ముకుంటూ బలమైన దేశంగా ఎదుగుతోంది. ఇంకా భవిష్యత్తులో యుద్ధంలోకి తాను కూడా వస్తుందని అంచనా వేసుకుంటుంది. 1941 డిసెంబర్ 7న జపాన్ యుఎస్ పెర్ల్ హార్బర్పై దాడి చేయడంతో యుఎస్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలోకి వచ్చింది. యుఎస్ గవర్నమెంట్ సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా ఆల్ ఆర్మ్డ్ ఫోర్స్తో కలిసి పనిచేసింది. ఈ ప్రోగ్రామ్ కోవర్ట్ సర్కిల్స్లో ప్రాజెక్ట్ ఎంగా పాపులర్ అయింది. ప్రాజెక్ట్ ఎం లిబర్టీ స్టాట్యూ కింద ఒక సీక్రెట్ ల్యాబొరేటరీలో ఉంది. అందులో ఫేమస్ సైంటిస్ట్స్లో ఒకడైన ప్రొఫెసర్ మ్యాథ్రస్కీ కూడా ఉన్నారు. ఈ మ్యాథ్రస్కీ సైకలాజికల్గా మనుషులందరూ భయంకరమైన వస్తువులు, భయంకరమైన రాక్షసులను చూసి భయపడతారని గ్రహించాడు. దీనిని అడ్వాంటేజ్గా చేసుకుని ఎనిమిస్ని అడ్డుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. అందుకని అతను భయంకరంగా కనిపించే సూపర్ పవర్స్ ఉన్న సోల్జర్స్ని క్రియేట్ చేయాలని అనుకుంటాడు. వారెన్ గ్రిఫిత్, విన్సెంట్ వెల్కెరో మరియు ఇలియట్ టేలర్ అనే ముగ్గురు వారియర్స్ని వేర్వుల్ఫ్, వ్యాంపైర్ మరియు ఫ్రాంకెన్స్టైన్గా మారుస్తాడు. ఇందులో 4th మెంబర్గా డాక్టర్ మీరా రోడ్స్ ఏకేఏ డాక్టర్ మెడూసా కూడా వస్తుంది. అయితే జేమ్స్ గన్ డీసీలో ది న్యూ 52 కామిక్స్ నుండి స్టోరీ లైన్ ఉండొచ్చు. ఈ క్రియేచర్ కమాండర్స్ గ్రూప్ ఆఫ్ షేడ్ అనే సీక్రెట్ ఏజెంట్ ఆర్గనైజేషన్కు ఏజెంట్స్గా పనిచేస్తారు. ఇందులో ఫ్రాంకెన్స్టైన్, కలిస్ అనే ఈజిప్ట్ మమ్మీ, వారెన్ గ్రిఫిత్ అనే వేర్వుల్ఫ్, విన్సెంట్ వెల్కెరో అనే మ్యాన్ బ్యాట్ లాంటి వ్యాంపైర్, గిల్ మ్యాన్, మేర్మైడ్, ఫ్రాంకెన్స్టైన్ ఎక్స్ వైఫ్, వీళ్ళతో పాటు మాథ్యూస్ రీవ్, రిక్ ఫ్లాగ్ సీనియర్ ఉంటారు. డీసీయూ నుండి వస్తున్న ది క్రియేచర్ కమాండర్స్ యానిమేషన్ షోలో అయితే రిక్ ఫ్లాగ్ సీనియర్, ఎరిక్ ఫ్రాంకెన్స్టైన్, డాక్టర్ పాస్పరస్, వీజల్, జిఐ రోబోట్, జాన్ ఎకానమస్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి.